స్థానిక సువేశపురంలో ఉన్న రక్షణాలయం సెయింట్స్ జాన్ ఫేరిష్ లో క్రిస్మస్ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. పాస్టర్ రెవరెండ్ పి. మార్టిన్ లూథర్ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. క్రైస్తవ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రక్షణాలయం కమిటీ కోశాధికారి జంగం శాంసన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఆ యేసుక్రీస్తు చూపిన మార్గంలో తోటివారిని ప్రేమిస్తూ ముందుకు సాగడంతో పాటు వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఆయన జననం సర్వమానవాళికి పండుగ దినమని, ప్రజలకు శాంతి, సమాధానం, ప్రాయశ్చిత్తం అందజేసేందుకు యేసుక్రీస్తు జన్మించారన్నారు. ఆయనను చాలా మంది అనుసరిస్తున్నారని, ఇతర మతస్థులు సైతం ఆయన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారన్నారు. యేసుక్రీస్తు ద్వారానే ఈ సమాజంలో పాపాలకు ప్రాయశ్చిత్తం లభిస్తుందన్నారు. బ్రిటిష్ పాలనలోనే చాలా క్రైస్తవ మిషనరీలు ఈ దేశానికి వచ్చి ఆసుపత్రులు, చర్చిలు స్థాపించడం జరిగిందన్నారు. వాటి ద్వారా ప్రజలకు చాలా మంది సేవలు ఇప్పటికీ అందుతున్నాయన్నారు. క్రీస్తును ఆరాధించే వారందరికీ తప్పకుండా జయం కలుగుతుందన్నారు. సంఘ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. ఎదుటి వ్యక్తి మనకన్నా ప్రముఖుడు, మనకన్నా ఉద్యమ కలిగిన వాడు అని మనం అనుకుంటే ఖచ్చితంగా మనము నెమ్మది కలిగి ఉంటాం. మాట్లాడిన ఆ మాటలలో మోషే ధర్మశాస్త్రం గురించి అని బెత్లెహేము గురించి మాట్లాడినారు. కుమారుడు అనుగ్రహింపబడిను, ఆయన భుజం మీద రాజ్యపాడును, ఆయన బలవంతులకు దేవుడు, సమాధాన కర్తకు అధిపతి. అలాంటి గుణ లక్షణాలు కలిగిన దేవాది దేవుడు మన కొరకు నిలబడే దేవుడు. ఆయన మన కొరకు నిలబడే దేవుడు. చాలామంది చెబుతుంటారు కదా, నీకేదన్నా వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు మనకు ముందుకు లాగి వాళ్ళు అనుకెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలాంటి దేవుడు కాడు. ఆయన శ్రమ పడిన తర్వాతే శ్రమ మనకు వచ్చింది. ఆయన మరణం అనుభవించిన తర్వాతే మనకు మరణం వస్తుంది. ఆయన పునరుద్ధరణ అయ్యాడు కనుక ఆ తర్వాత పునరుద్ధరణము వచ్చింది. కనుక దేవుడు మన ముందు ఉండడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క రూపంలో, యేసు ప్రభు యొక్క రూపంలో నరావతారిగా ఆయన లోకంలో రావడం ద్వారా దేవుడు మనకు విడుదల చేస్తున్నాడు. అది కూడా పాపపు విమోచన విడుదల దేవుడు మనకు దయచేస్తున్నాడు. రాజమండ్రి రక్షణాలయం చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకోవటానికి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప చూపించాడు. మరి రాత్రి సంధ్యా క్రిస్మస్ జరిగింది, చాలా ఘనంగా జరిగింది. ఈరోజు క్రిస్మస్ ఆరాధన కూడా మరి చాలా ఘనంగా జరుగుతుంది. మరి క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించుట. ఎందుకు క్రీస్తును ఆరాధించాలంటే మరి ఏ దేవుడు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నేను నీతిమంతుల కొరకు రాలేదు, పాపుల కొరకు వచ్చానని, మరి పాపులనైన మమ్మల్ని, అనాథలైన మమ్మల్ని మరి యేసుక్రీస్తు నామంలో చేర్చుకుని మమ్మల్ని ఒక ప్రజగా గుర్తించిన మతం ఏదంటే క్రైస్తవ మతం. ఎందుకంటే క్రీస్తు వీలైతే మీ పొరుగు వారికి సహాయం చేయండి, ఇతరులను ప్రేమించండి అన్న ఆ మాటలను పట్టుకుని మరి ప్రపంచవ్యాప్తంగా మరి ఈరోజు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.